తెలియజేశాను. అసలు ఎంత ఫారెస్ట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్ అయిందా లేదా, ఇప్పుడు ఇలాంటి డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది, ఇది రెవెన్యూ శాఖదా అటవీ శాఖదా, వీటన్నిటి మీద చాలా కూలంకషంగా ఒక మీటింగ్ చేస్తాం, రివ్యూ మీటింగ్ చేసి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలు చేసి నాకు ఆ సదరు వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో దాదాపు ఒక 100 ఎకరాలు ఎంతో వాళ్ళు కలిపేసుకున్నారు, ఫారెస్ట్ ల్యాండ్ ఉంది. అలాంటి ఏమున్నా కానీ ఖచ్చితంగా వాటిని సరి చేస్తాం. లేదు అట్లాంటివన్నీ లేదు. ఇది అంటే అలాగా, ఇది ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు దాకా ఎలా చేశారు చెప్పండి, వాళ్ళు ఆయన చెప్పింది. ఒక్క నిమిషం మీరు గుంటూరు దాంట్లో ఆల్రెడీ మనం హౌసెస్ కన్స్ట్రక్ట్ చేస్తామని చెప్పాము, ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాము. ల్యాండ్ కొంచెం ఇష్యూ ఉంది, అది ఆ ఇష్యూ క్లియర్ చేసాము. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్, అది అవుతుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మీరు దయచేసి అది నా దృష్టికి తీసుకురండి, ప్రభుత్వం దృష్టి తీసుకురండి. ఇట్ విల్ బి అడ్రస్, ఇట్ విల్ బి సార్టెడ్. థ్యాంక్ యూ. అయితే లెట్ మీ హ్యాండ్, అది అడ్రస్ స్టాప్ చేస్తూ జీవో ఇచ్చేసారు. ఖచ్చితంగా జీవో ఇచ్చేశారు, ఆపేశారు, స్టాప్ చేశారు. రాజధాని కావాలని ఎప్పుడు చెప్పాను, చెప్పిన విధానం ఎప్పుడంటే అలాగా వినండి. ఆహా అలా అంటారా? ఒక నిమిషం ఉండండి. కర్నూలు అత్యంత అద్భుతమైన నగరం కావాలని, దాంట్లో భాగంగానే ఒక నిమిషం, దాంట్లో భాగంగానే ఒక నిమిషం మాట, దాంట్లో భాగంగానే ఇప్పుడు ఏదైనా సరే ఒక మహానగరం అవ్వాలంటే ఎనర్జీ ఉండాలి. సో ముందు మీకే గొప్ప ఎనర్జీ ఉంది, మీ అవసరాలకు వాడుకున్న తర్వాత బయటకు వస్తాయి, ఆటోమేటిక్గా నగరాలు బాగా అద్భుతంగా డెవలప్ అవుతాయి. నాకు కర్నూలుకు సంబంధించి ఇప్పుడు నేను ఎందుకు స్పష్టంగా చెప్పట్లేదంటే, నేను మన కర్నూలు నంద్యాల జిల్లా 2 తిరగాలి. తిరిగినప్పుడు మీలాంటి మేధావులతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదో నా సలహాలు ఇస్తారు, ఆ సలహాలను తీసుకొని క్రోడీకరించుకొని మీరు చెప్పండి. ఇది ఎందుకు మన కలెక్టివ్గా మనం చేసేది నా ఒక్కడి ఇది కాదు, మీరందరూ మనం సహకరించి మీకు ఎలా ఉంటే బాగుంటుంది, మీ సలహాలు సంప్రదింపులు చేసి విల్ మేక్ ఇట్ యాజ్ అ ఫెంటాస్టిక్